బీసీ నాయకులను తయారు చేయడానికి టీడీపీ ఒక యూనివర్సిటీ లాంటిదని ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. ఇటీవల అసెంబ్లీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడంపై శుక్రవారం భీమడోలు టీడీపీ కార్యాలయంలో బీసీ కులాల నేతలు, కూటమి శ్రేణులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోడీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు బీసీ నేతలు మాట్లాడుతూ టీడీపీ పార్టీ బీసీ పక్షపాతి పార్టీ అని, దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీలకు రిజర్వేషన్ పెంచి అమలు చేయడం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా పార్టీ ఇన్ఛార్జ్ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ టీడీపీ పార్టీ ఆవిర్భావం అన్న ఎన్టీఆర్ మొదలుకొని నేటి సీఎం చంద్రబాబు వరకు బీసీల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం గర్వకారణమని అన్నారు. టీడీపీ డిఎన్ఏ బీసీ అని, బీసీ నాయకులను తయారు చేయడానికి టీడీపీ ఒక యూనివర్సిటీ లాంటిదని గన్ని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించే నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీయన సంఘం రాష్ట్ర నాయకులు పట్నాల వెంకటేష్ బాబు, ఏఎంసీ చైర్మన్ శేషపు శేషగిరి, సిరిబత్తిన కొండాబాబు, కరణం పెద్దిరాజు నేతలు పాల్గొన్నారు. బీసీలందరూ కూడా మిఠాయిలు పంచుకునే పరిస్థితి కనబడతా ఉంది. మాకు ప్రాతినిధ్యం వచ్చింది, మాకు రాజకీయ చైతన్యం వచ్చింది. అటువంటి కల్పించిన పార్టీ ఏదైనా ఉందంటే ఈ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ అని బీసీలందరూ కూడా వ్యక్తపరుస్తున్నారని మీకు సభకు తెలియపరుస్తా ఉన్నారు. మా బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు వెనకబడి కులాలకు చెందిన యాదవ్ కులాలకు చెందిన పల్లా శ్రీనివాస్ గారికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం ప్రభుత్వం సభకు తెలియపరుస్తా ఉన్నాం. అలాగే చూస్తా ఉన్నాము. నేను 2 ఎమ్మెల్సీలు ఇవన్నీ చూసుకుంటే ఎన్నో రకాలుగా అయ్యన్న పాత్ర గారిని స్పీకర్ గా అనేక రకాలుగా బీసీలకు అన్ని విధాలుగా అండదండలుగా ఉంటూ ఇవాళ 56 కార్పొరేషన్లు 40 కార్పొరేషన్లు పూర్తి చేసుకొని ఉన్న 16 కూడా కల్పించేస్తా ఏం ఆగలా జస్ట్ ఒక ఆడియో కట్ చేసా మంచిగా నువ్వు చెప్పావనే మొత్తం తీసా లేకపోతే మొత్తం నువ్వు చెప్పావని తీసా మొత్తం లేకపోతే మొత్తం తీసాను 8 నిమిషాలు 9 నిమిషాలు 10 నిమిషాలు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం మీదకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీ కులాలన్నీ కూడా హర్షం వ్యక్తం చేస్తూ, ఎందుకంటే గత ప్రభుత్వాలు చూసాము, బీసీలకు ఏదైనా చేసిన పార్టీ ఉందంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పాలా. 1982 క్రితం మనం చూస్తే 5 సంవత్సరాల్లో 6-7 ముఖ్యమంత్రులు మారిపోయేవారు, ఎమ్మెల్యేలు మారిపోయేవారు, ఎంపీలు మారిపోయి ఎవరేంటో కూడా తెలియని రోజులయ్యి ఆ రోజుల్లోనే ఈ బడుగు బలహీన వర్గాలకు ఏదో ఒకటి చేయాలనే ఒక సంకల్పంతో ఆ రోజు పార్టీ పెట్టి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఇవాళ 9 నెలల్లో అధికారంలోకి వచ్చి బీసీలకు ప్రాతినిధ్యం కల్పించి సామాన్యుల్ని కూడా అసెంబ్లీకి తీసుకెళ్లే పరిస్థితి తీసుకొచ్చిన రోజుల్లో ఆ రోజు ఎన్టీ రామారావు గారు తీసుకుంటే, అలాగే ఆ రోజు ఎన్టీ రామారావు గారి బడుగు బలహీన వర్గాలను కూడా లోకల్ ఎలక్షన్లోని కూడా స్థానిక సంస్థల్లో కూడా తీసుకోవాలి, చట్టసభల్లోనే కాదని చెప్పేసి ఆ రోజు 23% రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారిని తెలియపరుస్తా ఉన్నాము. అలాగే దాన్ని అనుసరించుకొని మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో గత 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు దాన్ని 24% 33% చేసి బీసీలకు రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సభకు తెలియపరుస్తా ఉన్నాము.
అన్ని రకాలుగా బీసీలకు చేదోడు వాడేడుగా ఉంటూ చేతి వృత్తులు వారికి కానివ్వండి, అనేక వివిధ 133 కులాలు బీసీలు ఏవైతే ఉన్నాయో అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ అనకూడదు కానీ అన్ని రకాలకు కూడా ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, అన్ని విధాలుగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా సహకరిస్తూ బీసీలను ముందుకు నడిపించే ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం తెలియపరుస్తా ఉన్నాము. నందమూరి తారక రామారావు గారే చేసిన తెలుగుదేశం వచ్చాకే మా బీసీలు ఎదురుకొచ్చి నాయకత్వం వహించి ఈ రోజుకి మన బీసీలు టీడీపీ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు బీసీలు వెనకబడిన తరగతులు కాదు, పదవులు రాక మన టాలెంట్ కనపడలేదు. ఈ అవకాశం చంద్రబాబు నాయుడు గారు మన మేనిఫెస్టోలో పెట్టిన కాబట్టి ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకోటి స్టెప్ లో అంటే ఎగితాకి మనం ఫస్ట్ మిట్ పైకి ఎగితాకి తెలుగుదేశం పార్టీలో బీసీలకు అగ్రతాంబూలం ఇస్తారండి. అలానే చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి పాలన అంతా కలిపి ఈ అసెంబ్లీ సమావేశాల్లో బీసీలకు సంబంధించి 34% రిజర్వేషన్ కావాలి, బీసీలకు ఈ సమావేశాల్లో మనం ఓకే చేస్తున్నామని చెప్పేసి మన 34% ఈ బీసీలకు రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పించడం అనేది హర్షించదగ్గ విషయం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చే నెలలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు మరి 34% రిజర్వేషన్లు ప్రకటించినటువంటి శుభ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సోదరులు అందరూ కూడా పార్టీలతో కూడా సంబంధం లేకుండా అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన ఆఫీసులో మన 4 మండలాలకు సంబంధించినటువంటి బీసీ సోదరులు ఎవరైతే వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు, కార్పొరేషన్ డైరెక్టర్ ఉన్నారు, సొసైటీ ప్రెసిడెంట్లు ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలే ప్రతి నియోజకవర్గంలో కూడా జరగాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే రాగల రోజుల్లో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ కూటమి ఒకటిగా వెళ్తున్నటువంటి సందర్భంలో మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయటమే కాకుండా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఈవేళ మనం బీసీలందరూ కూడా జై హో బీసీ అని అంటున్నామండి. జై హో బీసీ అనేది నినాదం కాదు, అసలు తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలోనే ఉంది బీసీ నినాదం. కాలేజీలు తయారు చేయడానికి యూనివర్సిటీలు ఎట్లా ఉంటాయో తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు కానీ మిగతాది కానీ రాజకీయంగా నాయకులను తయారు చేసేటువంటి ఒక యూనివర్సిటీ తెలుగుదేశం పార్టీ ఒక యూనివర్సిటీ. మన గర్వకారణం ఇదంతా కూడా. ఖచ్చితంగా మనందరం కూడా గర్వపడాలి. ఖచ్చితంగా మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎవరైనా మనం విమర్శించేవాడు ఆపోజిట్ పార్టీ వాడు ఎవడైనా సరే, ఎన్టీ రామారావు గారు 83లో పార్టీ పెట్టక ముందు ఒక నాయకుడిని ఎవరైనా 2-3 చూపించి మన రాష్ట్రంలో, ఎన్టీ రామారావు గారు వచ్చాక మనం 10 మందిని చూపించవచ్చు. ఆ 10 మంది ఇవాళ 100 మంది అయ్యారు, 100 మంది 1000 మంది అవుతున్నారు. ఎక్కడ చూడండి రిజర్వేషన్లో మనం స్ట్రైట్ గా గర్వంగా చెప్పొచ్చు. మనం అంతా కూడా ఇలాగే ఎక్కడా కూడా తెలుగుదేశం డిఎన్ఏలోనంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు 26 జిల్లాలు ఉన్నాయి. ఈ 26 జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీ ఉంటది. మనకు రూల్ ఏంటి? తెలుగుదేశం పార్టీ నువ్వు ప్రెసిడెంట్ ఓసీ ఇస్తే ప్రధాన కార్యదర్శి బీసీకి ఇచ్చాయి. ఇంక దీంట్లో మాట్లాడేది ఏమి లేదు, ఇంక రూలే, చట్టమే, రాజ్యాంగమే. ఇంకా రాజ్యాంగమే. అలాగే నువ్వు ఎక్కడైనా చైర్మన్ వాళ్ళకి ఇస్తే వైస్ చైర్మన్ బీసీకి ఇచ్చాయి, లేదా చైర్మన్ బీసీకి ఇస్తే ఓసీ వైస్ చైర్మన్ ఇచ్చుకో. ఇది మన డిఎన్ఏలోనే ఉంది. ఇదంతా ఇదే పార్టీలో కూడా లేదు. ఇదంతా కూడా మనమే ఎక్కువ చెప్పక్కలా, మన పార్టీని ఏదో పూడుకుంటాం మనం చెప్పక్కలా. వాస్తవం ఇది, ఉన్న వాస్తవం ఇది. ఇవాళంతా కూడా దయచేసి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని మరొకసారి మన బీసీ సోదరులు అందరి తరపున, మన తెలుగుదేశం పార్టీ అందరి తరపున కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోదీ గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ రాగల రోజుల్లో వారు ఇచ్చినటువంటి యొక్క బీసీ రిజర్వేషన్ అవకాశాన్ని బీసీ సోదరులందరూ కూడా వినియోగించుకుని రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకిచ్చినటువంటి ఈ యొక్క రిజర్వేషన్ల యొక్క ప్రతిఫలాన్ని ఎలక్షన్ లో చూపించే బాధ్యత మనం అందరం కూడా తీసుకుందామని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మరి ఒక మంచి సభలో పాల్గొనే అవకాశం నాకు వచ్చినందుకు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.